యాటిట్యూడ్ స్టార్ ఏడ్చేశాడు. తన పాటలో వాడిన భాష పరిస్థితి ఎలా ఉన్నా ఈ వివాదం కారణంగా తన సినిమా ఆడదేమో అన్న ఒకానొక ఆందోళనలో గుక్కపట్టి ఏడ్చినంత పనిచేశాడు చంద్రహాస్. వాళ్ళు వీళ్ళు అతన్ని ఊరుకో అంటూ నిలువరించినా ఏడుపు ఆగలేదు. దీనివల్ల నాకు థియేటర్కి రారేమో అని కొంచెం భయం అయితే ఉంది నాకు. ఎందుకంటే నేను కొంతమందికి నచ్చుతుందేమో అని చెప్పి నేను ఏదో చేశాను. బట్ అది ఇప్పుడు సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ కొడుతుందేమో నాకు చాలా భయం వేస్తుంది సార్. ఇప్పుడు అంటే సినిమా బాగాలేకపోతే ఒకటి, కానీ బాగుంది చాలా. సో అందుకని నాకు అదనమాట. సో దీనివల్ల నాకు థియేటర్కి రారేమో అని కొంచెం భయం అయితే ఉంది నాకు. ఎందుకంటే ఇక చంద్రహాస్ తండ్రి ప్రభాకర్ కూడా సారీ చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేకత రావడం మాత్రమే కాకుండా కేసులు కూడా నమోదు కావడాన్ని తాను ఊహించలేకపోయానని అన్నారు. తన కుమారుడి యాటిట్యూడ్పై బహిరంగ క్షమాపణ చెప్పారు ప్రభాకర్. బూతులు మాట్లాడడం అనేది పబ్లిక్గా నేనైనా నా కొడుకైనా ఎవరైనా సరే తప్పే. డెఫినెట్గా దాన్ని ఎంకరేజ్ చేయను. అండ్ ఇది ఫంక్షన్లో ఆ రోజు నేను సగం పాట అయిన తర్వాత అక్కడికి ఎంటర్ అవ్వడం జరిగింది. ఎంటర్ అయిన తర్వాత పాట అయిపోయిన తర్వాత మా బాబుతో చెప్పడం జరిగింది, నాన్న ఇలాంటివి పబ్లిక్ వాడకూడదంటే సరే డాడీ నెక్స్ట్ టైం ఐ డోంట్ రిపీట్ అని చెప్పాడు. అది ప్రైవేట్గా చెప్పడం జరిగింది, నాట్ పబ్లిక్గా. సో బాగుంది, అక్కడితో అయిపోయింది అది. బట్ అది లైవ్ కాబట్టి లైవ్ కొన్ని ఛానల్స్లో వెళ్ళిపోయింది. బట్ అప్పుడు లైవ్ చూస్తున్న వాళ్ళు తక్కువ మందే ఉన్నారు, ఒక 1000 పీపుల్ ఉండుంటారు మొత్తం చూసిన వాళ్ళు. దాన్ని ముక్కగా కట్ చేసి మిగతా వాళ్ళు కెమెరాల ముందుకొచ్చి ఇది వినండి అని చెప్పి వినిపించారు. నా విన్నపం ఒకటే, మీరు తప్పు చేసిన వాడిని శిక్షించాలనుకోవడం తప్పు కాదు, కానీ ఆ ఇదిలో పడి మనం ఇంకో తప్పు చేస్తున్నాం, ఇంకా ఎక్కువ మందికి వినిపిస్తున్నాం వినకూడని మాటల్ని. అది చేయకుండా ఉంటే బాగుండి అనిపించింది. ఇది కావాలని చేసిన వ్యవహారమా లేక తెలిసి తెలియని తనమా అన్నది అటుంచితే మెజారిటీ అభిప్రాయానికి చంద్రహాస్ కానీ అతడి తండ్రి కానీ తలంచక తప్పలేదు. తన కొడుకు భాషపై కూడా కేసులు పడడంతో ఇద్దరూ ఈ విషయంలో పరివర్తన వచ్చినట్లు కనిపించింది. సో అందుకని నాకు అదనమాట. సో దీనివల్ల నాకు థియేటర్కి రారేమో అని కొంచెం భయం అయితే ఉంది నాకు. ఎందుకంటే Okay.